చరిత్ర మీకు తెలుసా? పూలనే దేవుళ్ళుగా కొలిచే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తుంది. ప్రతి ఏడాది భద్రపద అమావాస్య మొదలు ఆశ్వయుజ శుక్ల అష్టమి వరకు 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లలో పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతుంటారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉండేదో బతుకమ్మ పాటలు అంత ఫేమస్. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. తెలంగాణ అస్తిత్వ చిహ్నం బతుకమ్మ పండుగను 1000 ఏళ్ల నుంచి జరుపుకుంటున్నారు. మరి బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? దీని వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి? బతుకమ్మకు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రముఖంగా వినిపిస్తాయి. అవేమిటంటే, ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మగంధ అనే రాజు పాలనలో బతుకమ్మ పండుగ ప్రారంభమైందని చెబుతుంటారు. ఆ రాజు ఆధీనంలో భారతదేశంలోని పలు ప్రాంతాలు ఉండేవి. అయితే ధర్మగంధ రాజు దంపతులకు అనేక పూజలు, నోములు తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే ఆమె ఎదుగుతున్న సమయంలో అనేక ప్రమాదాల బారి నుండి బయటపడింది. వరుస ప్రమాదాలు ఎదురవుతుండటంతో రాజు దంపతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అనే పేరు పెట్టగా ఆమె తనకు ఎదురవుతున్న గండాలను ఎదురించి జీవించిందని చెబుతారు. ధర్మగంధ రాజు పుట్టినరోజున పురస్కరించుకొని బతుకమ్మ పండుగను జరుపుకుంటూ అమ్మవారిని పూజించేవారని చాలామంది భక్తుల విశ్వాసం. చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మగంధ రాజు సత్యవతి రాణి దంపతులు వారి 100 మంది కొడుకులను కోల్పోతారు. దీంతో వారు తమ కుమార్తెగా పుట్టమని లక్ష్మీదేవికి పూజలు చేశారు. ఆ దంపతులకు ఓ ఆడశిశువు బతుకమ్మ అని పిలిచి ఆశీర్వదించారు. అప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు మరో కథలో ఉంది. వేములవాడ పురాణం. బతుకమ్మ పండుగ వేములవాడ ప్రాంతం నుంచి ఉద్భవించిందని పలు పురాణాలు చెబుతున్నారు. తంజావూరులోని రాజేశ్వర ఆలయంలోని మహాశివలింగం వేములవాడకు చెందినదిగా చెబుతారు. చోళ రాజైన రారాజు పాలన కాలంలో వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని తంజావూరు తరలించి బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడని నమ్ముతారు. బృహద్దమ్మ పార్వతి నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను అమ్మవారిని ఊరడించేందుకు తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేసేందుకు మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మ నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఏటా బతుకమ్మను జరుపుతున్నారని మరో కథ వినికిడిలో ఉంది. మహిషాసురుడు సంహారం. దుర్గామాత భీకర పోరాటం చేసి మహిషాసురుడిని చంపింది. ఆ తర్వాత ఆమె ఆశ్వయుజ పాడ్యమి రోజున అలసట కారణంగా గాఢ నిద్రలోకి జారుతుంది. అయితే భక్తులందరూ ఆమెను మేల్కొల్పాలని భక్తి అంకిత భావంతో ప్రార్థించారట. గౌరీదేవికి ఇష్టమైన పూలను ఒకచోట పేర్చి ఆమె అనుగ్రహం కోసం సంబరాలు మొదలుపెట్టారని, దశమి రోజున ఆమె నిద్ర లేచిందని భక్తుల విశ్వాసం. అలా బతుకమ్మ పండుగ ప్రారంభమైందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.